అలా పట్టాభిషేకమయ్యాక చిత్రాంగదుడికి గర్వం పెరిగింది. తన తండ్రేమో పుణ్యాత్ముడు, రాజ్యంని భీష్ముడు చూసుకుంటున్నాడు, ఎవ్వరూ రాజ్యంపై యుద్ధంకి రారు. ఇంకా తమ్ముడు విచిత్రవీర్యుడేమో రాజ్యంని పాలించేంత బుద్ధిలేదు, నాకన్నా ఎవ్వరూ అదృష్టవంతుల్లేరు, నేనే గొప్పవాణ్ణి అని చిత్రాంగదుడు అహంకారం ఎక్కువైపోయింది. ఇలా ఎవరిపై అంటే వాళ్లపై యుద్ధం చేసేవాడు. అలా ఒకసారి చిత్రాంగదుడు పేరుగల గంధర్వుడు దగ్గరికి పోయి, ఒకే ఒక్కరికి ఆ పేరుండాలా, అది నాకే అయ్యుండాలా అని గంధర్వుడు యుద్ధంకి పిలుస్తాడు. అయితే ఆ గంధర్వుడు మన ఇద్దరి మధ్య ఉండే యుద్ధానికి వేరేవాళ్లు బలికావడమెందుకు, మనమే ద్వంద్వయుద్ధం చేద్దామని పిలుస్తాడు. దానికి చిత్రాంగదుడు ఒప్పుకుంటాడు. ఈ యుద్ధంలో గంధర్వుడు విజయం సాధిస్తాడు. హస్తినాపుర రాజువైన చిత్రాంగదుడు ఓడిపోతాడు. ధర్మంగా జరిగిన యుద్ధం కాబట్టి భీష్ముడు ఏమీ చేయలేకపోతాడు. ఇంక విచిత్రవీర్యుణ్ణి రాజగా చేస్తారు. కాని విచిత్రవీర్యుణ్ణి చూస్తే రాజ్యం అండ్ వంశం ఏమైపోతుందో అని సత్యవతీదేవి అండ్ భీష్ముడు దిగులు పడతారు. రాజ్యకార్యాలన్నీ భీష్ముడే చూస్తుండేవాడు. భీష్ముని సారథ్యంలో హస్తినాపుర రాజ్య వైభవం అనేక రెట్లు పెరిగింది. భీష్ముడి పేరు ప్రఖ్యాతలు భూమండలమంతా మారుమోగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికలకు వివాహం జరిపించారు అని స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ ముగ్గురు కన్యలు అత్యంత సౌందర్యరాసులు. వారిని వివాహం చేసుకోవడం కోసం అన్ని రాజ్యాల నుండి రాజులు, యువరాజులు స్వయంవరానికి వచ్చారు. ఈ విషయం భీష్ముడికి తెలిసి ఆ ముగ్గురు కన్యలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకొని తను కూడా ఆ స్వయంవరానికి బయల్దేరాడు భీష్ముడు. కాశీరాజ్యానికి చేరుకొని ఆ స్వయంవర సభలో ప్రవేశించి కాశీరాజు కుమారులైన ముగ్గురు కన్యలను తన రథంపై ఎక్కించుకుని స్వయంవరానికి వచ్చిన రాజులందరి వైపు చూస్తూ, ఈ కన్యలను క్షత్రియ వివాహం ప్రకారం హస్తినాపుర యువరాజైన నా తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం జరిపించడానికి తీసుకువెళ్తున్నాను. మీలో ఎవరికైనా నన్ను ఎదిరించగల సామర్థ్యముంటే నన్ను అడ్డగించవచ్చు అని అన్నాడు. దానితో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ వారి ఆయుధాలను చేతబట్టి భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. సమస్త భూమండలంలోని రాజులందరూ ఒకవైపు ఉన్నారు. భీష్ముడొక్కడే మరోవైపు నిలబడ్డాడు. రాజులందరూ వారి ధనస్సులను ఎక్కుపెట్టి ఒక్కసారిగా భీష్మునిపై బాణాలు సంధించారు. కుప్పలు తెప్పనుగా కొన్ని వేల బాణాలు భీష్ముడివైపే వస్తున్నాయి. భీష్ముడి శౌర్యపరాక్రమాలకు ఆ రాజులందరూ నిలవలేకపోతారు. అందరూ వెనక్కి తిరుగుతున్న టైంలో సాల్వరాజు భీష్ముడితో యుద్ధం చేయడానికి వస్తాడు. గంగాపుత్ర, భీష్మ, ఈరోజు నీకు ఈ సాల్వుడి శక్తి ఎంతటిదో రుచి చూపిస్తాను. నేను వేసే బాణపరంపరతో నిన్ను మూర్ఛబోయేలా చేస్తాను అని సాల్వుడు తన మాట పూర్తి చేసేలోపే భీష్ముడి ధనస్సు నుండి ఒక బాణం వెలువడి సాల్వుడి చేతిలోని ధనస్సును విరిగిపోతుంది. సాల్వుడు మరో ధనస్సును తీసేలోపు భీష్ముడు సాల్వుడి మీదికి మరో బాణాన్ని వేస్తాడు. ఆ బాణం 3 బాణాలుగా మారి సాల్వుడి రథసారథికి తగిలి సాల్వుడి రథంపై ఉన్న జెండాను, అతని తలపై ఉన్న కిరీటాన్ని నేలరాలుస్తుంది. సాల్వుడు అవమానంగా భూమిపై పడి ఉన్న తన కిరీటాన్ని చూసి తిరిగి భీష్మునివైపు చూసేలోపే భీష్ముడు ధనస్సు నుండి ఇంకో బాణం వచ్చి సాల్వుడి రథానికి తగిలి ఆ రథం కుప్పకూలి రథంపై నిలబడి ఉన్న సాల్వుడు నేలపై పడిపోతాడు. ఇలా స్వయంవరానికి వచ్చిన రాజులందర్నీ జయించి కాశీరాజు ముగ్గురు కుమార్తెలను తీసుకుని భీష్ముడు హస్తినాపురానికి చేరుకున్నాడు. ముగ్గురు రాజకన్యలను తీసుకెళ్లి సత్యవతీదేవికి ముందు పెట్టి, మాతా, నేనీ రాజకన్యలను విచిత్రవీర్యునితో వివాహం జరిపించుటకు తీసుకొచ్చాను అని అంటాడు. దానికి సత్యవతీదేవి సంతోషించి వారి దగ్గరికి తీసుకుంటుంది. ఆ ముగ్గురిలో ఒకరైన అంబ సత్యవతీని చూడగానే ఏడుస్తది. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది సత్యవతీదేవి. అప్పుడు అంబ, నేనింతకుముందే సాల్వమహారాజును ఇష్టపడ్డాను. నా తండ్రిగారు సాల్వుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని మాట ఇచ్చారు. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పుత్రుడు భీష్ముడు నన్ను ఇలా స్వయంవరం నుంచి తీసుకొచ్చేశాడు అని చెప్తుంది. అది విన్న భీష్ముడు అంబాదేవితో, అమ్మా, మీ మనసులో మరొకరు ఉన్నారన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మిమ్మల్ని ఇలా తీసుకువచ్చేవాణ్ణి కాదు. స్వయంవరానికి సిద్ధపడిన స్త్రీ ఇంతకు ముందే మరొకరిని ఇష్టపడి ఉంటుందని ఎవరూ ఊహించరు. అయినా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా మిమ్మల్ని మా తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించలేను. మీరు కోరుకున్న వ్యక్తినే వివాహమాడండి
అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులను అమ్మకు తోడుగా ఇచ్చి సాల్వుని వద్దకు పంపాడు. అప్పుడు సత్యవతీదేవి అంబికా అంబాలికల వైపు చూస్తూ మీకు ఈ వివాహం ఇష్టమేనా అని అడుగగా వాళ్లు సంతోషంగా అంగీకరించాడు. దానితో విచిత్రవీర్యునికి అంబికా అంబాలికలను ఇచ్చి వివాహం జరిపించారు. ఇలా సాల్వమహారాజు దగ్గరకు పంపిన అంబాదేవిని సాల్వమహారాజు, నేను స్వయంవరంలో ఓడిపోయాను. నిన్ను ఇప్పుడు నేను వివాహం చేసుకోవడం ధర్మం కాదు. నిన్ను గెలిచిన వాళ్లనే నువ్వు మనువడాలి అని చెప్తాడు. ఇంకా అంబ అక్కడినుంచి తిరిగి హస్తినాపురానికి వస్తది. అప్పుడు భీష్ముడు చూసి ఏం జరిగింది, ఎందుకు తిరిగి వచ్చారు అని విచారిస్తాడు. అప్పుడు అంబ జరిగిందంతా చెప్తది. ఇంకా ఇప్పుడు నన్ను మీరే వివాహం చేసుకోవాలి అని అంటది. భీష్ముడు అంబాదేవితో వివాహం ఒప్పుకుంటాడా, లేదా ఒప్పుకోకపోతే అంబాదేవి తర్వాత ఏం చేస్తుంది అని నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.